భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతి కీలకం. వాంగీతో భేటీ తర్వాత మోడీ వ్యాఖ్య, మనం శత్రువులం కాదు భాగస్వాములు అన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం. ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యే దోబా. ప్రాంతీయ సుస్థిరతకే కాదు ప్రపంచ శాంతి సౌభాగ్యాలకు భారత్ చైనా సంబంధాలు కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. 2 రోజుల భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగి మంగళవారం ప్రధానితో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో శాంతిని ఉమ్మడిగా కాపాడుకోవడం, వాణిజ్యానికి సరిహద్దులు మళ్లీ తెరవడం, వివిధ రకాల వీసాలకు వెసులుబాటు కల్పించడం, పెట్టుబడులు వెల్లువను ప్రోత్సహించడం, నేరుగా విమాన సర్వీసులను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడం, నదీ జలాల పంపకంలో సహకరించుకోవడంపై ఉభయ పక్షాలు సుముఖత వ్యక్తం చేశాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణం అంటూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు చెప్పారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సిట్టింగ్ వరకే అనుమతిస్తున్నామన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా అవనగడ్డ ఆర్టీసీ బస్సు డిపోని ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ ఆర్టీసీ ఆర్ఎం కె వెంకటేశ్వర్తో కలిసి ఆయన పరిశీలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా శుభవార్త. అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా అలాగే పెట్టగలిగితే బాగానే ఉంటుంది. మహిళలు అప్పుడు దర్శనాలకు వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. లేకపోతే